వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. అటు సినిమాల పరంగా కానీ ఇటు రాజకీయ పరంగా కానీ పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక మార్కును ఏర్పాటు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. ఒక పక్క రాజకీయాల్లో క్షణకాలం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ మరోపక్క వరుసగా 3 సినిమాలు చేస్తున్నాడు. 2019 తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్ని రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నాడో మనమంతా చూసాం. అంత పొలిటికల్ బిజీలో కూడా ఆయన 3 సినిమాలను పూర్తి చేసి విడుదల చేశారు. మరో 3 సినిమాలైన ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు మరియు ఓజీ చిత్రాలను సగానికి పైగా షూటింగ్స్ని పూర్తి చేసుకున్నారు. ఇంత ఒత్తిడిలో ఈ స్థాయిలో పనిచేయడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇంత ఒత్తిడి ఉంటుంది కాబట్టి సాధారణంగానే ఆరోగ్య సమస్యలు రావడం సహజం. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఊరికే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉండేవి. వాటి వల్ల ఆయన పనులకు చాలా తీవ్రమైన అంతరాయం కలిగేది. అక్టోబర్ నెల నుండి పవన్ కళ్యాణ్ తాను చేస్తున్న 3 సినిమాల షూటింగ్స్ని ఆపేశారు. మరోపక్క వారాహి విజయయాత్రని కూడా ఆపేశారు. ఎందుకు అకస్మాత్తుగా ఇలా చేశారు అని అభిమానులు సైతం తలపట్టుకున్నారు. ఆయన అలా ఆపడానికి కారణం ఆరోగ్య సమస్యలే అని విచారించగా తెలిసింది. ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నా ఆరోగ్య సమస్యలు తగ్గడం లేదు. దీంతో ఆయన జాతకరీత్యా ఉన్న కొన్ని దోషాల కారణంగానే ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఒక ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పాడు. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ తన ఫామ్ హౌస్లో దీని నివారణ కోసం ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. మాంసాహారం 1 నెల రోజుల పాటు ముట్టకుండా ప్రతిరోజు రాత్రి 12 గంటల సమయంలో అమ్మవారికి పూజలు చేయించి మొక్కు తీరిస్తే ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఏవి కూడా రాకుండా ఉంటుందని చెప్పడంతో అప్పటి నుండి ఆయన ఇలా పూజలు చేయిస్తున్నారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇదంతా తెలియని వాళ్ళు పవన్ కళ్యాణ్ అలా అర్ధరాత్రులు పూజలు చేస్తూ ఉండడాన్ని చూసి భయపడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారట.